కార్యక్రమానికి మన పాఠశాల హెచ్ఎం గారు శ్రీ కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. గత 37 సంవత్సరాలుగా ఆంగ్ల ఉపాధ్యాయులుగా ఇదే పాఠశాలలో ఎక్కువ కాలం, దాదాపు 20 సంవత్సరాలు పైగా ఇదే పాఠశాలలో పనిచేస్తూ ఇక్కడే ఎన్సిసి ఆఫీసర్గా, అలానే జన విజ్ఞాన వేదిక ద్వారా కొన్ని సేవలు అందిస్తూ మరియు ప్రతిదినం కూడా పాఠశాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పాఠశాల కోసం అహర్నిశలు, జనరల్గా మేము ఇక్కడ పనిచేసేటప్పుడు ఒక టైం వరకే పని చేయగలం. ఆయన స్కూల్ పక్కనే ఇల్లు కట్టుకొని ఉండటాన పగలు రాత్రి తేడా ఏముండదు, ఏ టైంలో అవసరమైనా కానీ స్కూల్కి దాని ఒక మెయిన్ పిల్లర్ లాగా నిలబడి ఇన్ని సంవత్సరాల పాటు ఈ స్కూల్ మొత్తాన్ని కూడా, ఈ స్కూల్ బాధ్యతలన్నీ కూడా తన భుజాన్ని వేసుకొని లాక్కొని వచ్చినటువంటి మన నరసింహారావు సార్ మాస్టర్ని, అలానే వారి ధర్మపత్ని ఉమాశ్రీ మేడం గారిని, ఇద్దరిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మన నరసింహారావు సార్ మాస్టర్ తల్లి గారు వెంకటరత్నమ్మ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మేడం ఇద్దరు కొన్ని పక్కన హెచ్ఎం గారు శ్రీ రాఘవరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సరే, ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేలోపు ముందుగా చిన్న కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. మైథిలి అండ్ గ్రూప్. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. సెలబ్రేషన్స్ ఉదయం నుంచే స్టార్ట్ చేశారు. 2003 బ్యాచ్ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన సురేంద్ర ఈ బ్యాచ్లో ఉండటం వాళ్ళ బ్యాచ్ అందరినీ కూడా ఈజీగా గ్యాదర్ చేయగలిగారు. తైక్వాండో, వీళ్ళందరూ ఎక్కువ మంది తైక్వాండో వాళ్ళు ఉన్నారు. మన సురేంద్ర కూడా తైక్వాండో. ఉపాధ్యాయులందరికీ, అలాగే కూర్చున్నటువంటి విద్యార్థులందరికీ, ముఖ్యంగా మన నరసింహరావు మాస్టర్ గారికి 10,000 విరమణ కార్యక్రమంలో మా 2003 10th క్లాస్ బ్యాచ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సార్ గురించి, సార్ గొప్పతనం గురించి చెప్పుకోవడానికి ఆల్రెడీ ఇందాక చెప్పారు. అయినా సరే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక 30 సంవత్సరాలు ఈ స్కూల్లో ఉండి ఎంతోమంది విద్యార్థులను చూసుంటారు. ఆయన విద్యార్థులు ఎంతోమంది ఎంతో
పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆయన నుంచి మంచి నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ ఎన్సీసీ ద్వారా ఎంతోమంది పోలీసులు, లేకపోతే ఆర్మీను, లేకపోతే ఇంకా కొన్ని ముఖ్యమైన పదవుల్లో ఉండి ఆయన ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆయన ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు, ఇంకా ముందు కూడా ఉంటారని కోరుకుంటున్నాం. అలాగే మా 2003 బ్యాచ్ సందర్భంగా బ్యాచ్ తరపు నుంచి తెలియజేసేది ఏంటంటే, మేమందరం రావాలనుకున్నాం, కొంతమంది వల్ల రాలేకపోయారు. వాళ్ళందరి తరపు నుంచి కూడా ఆయనకి అభినందనలు తెలియజేయమని చెప్పడం జరిగింది. సో మా బ్యాచ్ తరపున అందరి నుంచి కూడా సార్కి మా అభినందనలు తెలియజేస్తున్నాము. సో అలాగే ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా మీ మాస్టర్లు చెప్పే అన్ని మంచి విషయాలు మీరు గమనించి, మీరు నేర్చుకుని, క్రమశిక్షణతో చదువుకుని, ఒక మంచి పదవుల్లో, మంచి ఉద్యోగాల్లో మీరు ఎంచుకున్న మార్గంలో మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారికి మరియు మిగిలిన ఉపాధ్యాయులందరికీ మా బ్యాచ్ తరపు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి స్పెషల్లీ మా నసీరమ్మ సార్ గారికి ఆల్ ది బెస్ట్. నసీరమ్మ సారు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఇంగ్లీష్ చెప్పారు. సో ఆ రోజు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో ఆయన ఈ రోజు కూడా అంతే ఎనర్జెటిక్గా ఉన్నారు. మేమంతా ఓల్డ్ అయిపోయాం కానీ సార్ ఇంకా ఎనర్జీగా ఉన్నారు. ఎందుకంటే పిల్లలకి చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఎంత అవసరమో ఆ రోజు సార్ అందరికీ బాగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఓన్లీ చదువుతో ఎవరు పైకి ఎదగరు. ఎందుకంటే ఓన్లీ చదువు మానసిక ఒత్తిడిని తెస్తుంది. ఎందుకంటే పిల్లలకి స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ కానీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా నెససరీ. ఈరోజు మనం చూసామంటే కార్పొరేట్ స్కూల్లో ఓన్లీ చదువు మాత్రమే ఉంది. సో అలాంటి సార్ ఓన్లీ ఇంగ్లీష్ టీచర్గా ఆగిపోకుండా దాన్ని గుర్తించి ఆ రోజులో ఆయన ఎన్సీసీగా తొలి అడుగు వేసి చాలామంది పిల్లల్ని డెవలప్ చేశారు. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ కానీ మానసిక స్థైర్యాన్ని, ఆడపిల్లల్లో ఒక ధైర్యాన్ని స్కూలుకు రావడానికి, లేదంటే ఏదైనా ఒక బయటికి వెళ్ళినప్పుడు ఎంత ధైర్యంగా ఉండేది అన్నీ తెలియజేస్తుంది. సో అందువలన సార్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన స్కూల్ విద్యార్థులకి, మాస్టర్లకి అందరికీ థ్యాంక్ యూ. నాకు 74 years క్రాస్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకంటే జూనియర్స్, వాళ్ళందరికీ నాకు శుభాభినందనలు.
నేను ఈ పాఠశాలలో నా పేరు చెప్పారు విక్రమ్ రాఘవరావు, మ్యాథ్స్ అసిస్టెంట్ జెడ్పీ. ఇప్పుడు రిటైర్డ్ అయ్యాను. 90 నుంచి 95 దాకా 5 ఇయర్స్ ఇక్కడ మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేశాను. నేను జాయిన్ అయిన వెంటనే నరసింహరావు గారు వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యారు. నేను 5 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ పనుడిపాడు వెళ్ళిపోయాను. అక్కడి నుంచి కోలపూడి వెళ్ళి హెచ్ఎంగా రిటైర్ అయ్యాను. కానీ అప్పటి నుంచి 90 నుంచి నరసింహరావు గారితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఫోన్ ద్వారా మాట్లాడుతుంటాం. గతంలో 75 ఇయర్స్ ఫంక్షన్ ఇక్కడ జరిపినప్పుడు అప్పుడు రాలేకపోయానని చెప్పి అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. కానీ ఇప్పుడన్నా వచ్చి నరసింహరావుని చూద్దామని చెప్పి వచ్చాను. కానీ నరసింహరావు గారు మాతోటి స్కూల్లో జాయిన్ అయ్యాడు 1 నెల అటు ఇటుగా. మేము అప్పుడే నరసింహరావు గురించి చాలా గమనించాను. ఆయన గురించి ఆయన చాలా శ్రద్ధగా విద్యార్థుల ఎడల మంచిగా అందరికీ మనసులో ఒక మంచి వ్యక్తిగా మెలిగాడు. మంచి క్రమశిక్షణతో విద్యార్థులను కూడా పెంచాడు. మంచి ఉపాధ్యాయుడిగా 90-95లోనే పేరుగాంచాడు. అప్పుడే ఊళ్ళో వాళ్ళందరూ ఆయన మెచ్చుకున్నారు. అంతేకాదు ఆయన యొక్క సేవలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేస్తున్నాడంటే ఆయన చాలా గొప్ప టీచరు. రిటైర్డ్ కావటం అందరికీ సహజము. అందుచేత ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ పాఠశాలకి పాఠశాల పక్కనే ఉన్నా ఉండకపోయినా ఆయన పాఠశాల కార్యక్రమాలు అన్నింటిలో హుషారుగా పాల్గొని మంచి చేస్తాడని నాకు నమ్మకము. అంతేకాకుండా ఆయన చేసిన సేవలు మరవలేనివి. అందరు ఉపాధ్యాయులతోటి, హెడ్ మాస్టర్స్ తోటి, గ్రామ ప్రజలతోటి ఎంతో స్నేహంగా మెలిగాడు. మంచి టీచర్గా పేరొందాడు. అందుచేత ఆయన్ని మనము ఈరోజు ఆయన ఫంక్షన్కి రావాలని నాకు అనిపించింది. వచ్చాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన శేష జీవితం వారి కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అంతేకాకుండా రిటైర్మెంట్ అనేది వయసుకే కానీ ఈ పాఠశాలకి మీకు రిటైర్మెంట్ లేదు. ఈ పాఠశాల యొక్క మంచి చెడ్లన్నీ మీరు చూస్తున్నారని, క్రితం చూశారని, మీరుంటేనే ఈ పాఠశాలలో సమస్యలన్నీ వదులుతున్నాయని, సమస్యలు లేకుండా చేస్తాడని మంచి పేరు గాల్చాడు. అందుచేత ఈ నరసింహరావుకి శుభాభినందనలు తెలియజేస్తూ నేను ఇంతటితో వినిపిస్తున్నాను. ఇప్పుడే మన ముందుకు ఇచ్చేశారు. మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తులు ఒక 3 ఉన్నారు. హేమంత్ ఎక్కడరా? హేమంత్ ఎప్పుడు ఒకసారిని కలవరిస్తూ ఉంటాడు. నాజరు అలీ సార్, అలానే మన పవన్ సార్, శంకర్రావు సార్, వీళ్ళ 3తో పాటు మేడం గారు వచ్చి ఉన్నారు. వీళ్ళందరికీ ప్రసన్న మేడం గారు వీళ్ళందరికీ కూడా నేటి కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇప్పుడు సార్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రావి చంద్రశేఖర్ బాబు సారు, ఎన్సీసీ ఆఫీసర్, సార్ని కోరుతూ ఉన్నాం. శ్రీనివాసరెడ్డి హెడ్ మాస్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారికి, ఇవాళ మన ఫంక్షన్కి ముఖ్య అయినటువంటి నరసింహరావు సార్ గారికి, ఇతర ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. ముందుగా నేను తెలవదు కాబట్టి ఇక్కడ ఎక్కువ మందికి నా పేరు రావి చంద్రశేఖర్ బాబు, సోషల్ అసిస్టెంట్, 10వ సంవత్సరం, అండ్ ఎన్సీసీ ఏఎన్ఓ లేదు. ఇక ఇవాళ హీరో అయినటువంటి నరసింహారావు గారు, మేము చాలా క్యాంపులు చేసాం, మన సుబ్బారావు గారు కూడా. మాది ప్రత్యేకమైన అనుకున్నాం ఎన్సీసీలో. క్యాంపులు అంటే ఒక 10 రోజులు ఫ్యామిలీని వదిలిపెట్టేసి కుటుంబాలతో సంబంధం లేదు. మేము అక్కడ మా స్నేహం వేరుగా ఉంటుంది. ఇక ఇక్కడ ఎన్సీసీ స్థాపన ఆయన ఎలా చేశాడో మా స్కూల్లో కూడా నేనే మొదలు మా స్కూల్లో స్థాపించడం కానీ నడపటం కానీ 2000 నుంచి. తర్వాత ఇక ఆయనలో నాకు నచ్చిన 2 విషయాల గురించి చెప్తాను. ఆయన ఎంచుకున్న ఉపాధ్యాయ వృత్తిలో కన్నా కూడా ఉపాధ్యాయ వృత్తితో పాటు ఆయన ఎంచుకున్న 2 మార్గాలు. ఒకటి ఎన్సీసీ అనుకుంటే
అది విద్యార్థుల్ని చైతన్యవంతులుగా చేసేటువంటి ఒక ప్రోగ్రాం. రెండోది కూడా జన విజ్ఞాన వేదిక. అది పెద్దల్ని విజ్ఞానవంతులుగా, పెద్దల్ని చైతన్యవంతులుగా చేసే ప్రోగ్రాం. అంటే నేనంటూ ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాన్ని గురించి నేను చెప్పబోతున్నాను. ఒకటి విద్యార్థుల్ని చైతన్యం చేసేటువంటి ప్రోగ్రాం ఒక దాంట్లో యాక్టివ్గా ఉంటే, రెండోది సమాజాన్ని, పెద్దలని, వాళ్ళని చైతన్యవంతులుగా చేసి సరైన మార్గంలో నడిపించేటువంటి రెండు యాక్టివిటీలు ఆయన చురుగ్గా ఉండటం అంటే అది ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన నిబద్ధతని తెలియజేస్తూ ఉంది. ఇక పర్టికులర్గా మీ మండలంలో ఉన్నటువంటి సంత్రావూరు కూడా మా క్యాచ్మెంట్ ఏరియా. ముఖ్యంగా చినగంద మండలం అంటే రెండింటికి బాగా ప్రసిద్ధి. ఒకటి కబడ్డీకి అనుకుంటే, రెండోది పోలీసు ఉద్యోగాలు. మా రావూరు క్యాచ్మెంట్ ఏరియా, మాకు సంత్రావూరు ఉంటే 2 జిల్లాల్లో, అంటే 2 జిల్లాలని ఎందుకంటే ముందు ప్రకాశం జిల్లానే అనుకుంటాం, ఇప్పుడు బాపట్ల ప్రకాశం జిల్లాలో ఏ ఏరియాకి పోయినా ప్రతి పోలీస్ స్టేషన్లో మాకు ఒక కానిస్టేబుల్ స్టూడెంట్ తగులుతూనే ఉంటాడు. 2 జిల్లాలో మాకు ఏది ఒక మారుమూల గ్రామం అయినటువంటి మాకే సంత్రావూరులోనే. అంటే పర్టికులర్గా మండలం అని ఎందుకు చెప్తానంటే అది కూడా మీ మండలం కిందకి వస్తుంది. అలాగే ఇక్కడ చిన్నగంధం ఏరియాలో కూడా సేమ్ సిచ్యుయేషన్. నాకు తెలిసినంత మటుకి పోలీసు ఉద్యోగాల్లో కబడ్డీతో పాటు మొదట కబడ్డీతో మొదలుపెట్టుకొని ఎన్సీసీ ద్వారా కావచ్చు, నేరుగా కావచ్చు, పోలీసు ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ యాక్టివ్నెస్, సమాజంలో ఉన్నటువంటి చురుకుదనాన్ని గురించి చెప్తానికి అది చెప్పాను. యూనిఫామ్ మీద ఉన్నటువంటి ప్రేమ. మీరు కూడా తర్వాత వచ్చినటువంటి సుబ్బారావు కూడా మంచి యాక్టివ్. మీరు కూడా తర్వాత అదే పాలన నడుస్తారని చెప్పి ఆశిస్తూ, ఈరోజు రేపు రిటైర్మెంట్ కాబోతున్నటువంటి నరసింహారావు గారి శేష జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ కుర్రా రామారావు గారు, అలానే జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు సార్ని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరికీ కర్తాడు దొరుకుతాం. మా గురువు గారు, ప్రస్తుతం జడ్పీహెచ్ఎస్ కడవకుదురు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శివప్రసాద్ మాస్టర్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు క్లాస్ కొడతానే ఉండాలి. ఆహ్వానిస్తున్నాం అన్న కూడా క్లాస్ కొడతాను కోరుతాం. సరే కూర్చో. ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికిన సోదరుడు ఎన్సిసి ఆఫీసర్ సుబ్బారావు గారికి, మ్యాథ్స్ అసిస్టెంట్, అదేవిధంగా ఈ పాఠశాలకు హెడ్ మాస్టర్ గారికి, యంగ్ అండ్ డైనమిక్ శ్రీనివాస్ గారికి, ఇంకొక మేడం రాలా మనం, టైగర్ రత్నకుమారి వచ్చినాక ఆహ్వానం పలుకుతారు. అదే కోవలో, ఆ టైగర్ కోవలోనే మన శ్రీనివాస్ కూడా నడుస్తున్నాడు. ఆమెలాగా ఈ యొక్క పాఠశాలను నడపాలనే తపన, కోరిక, ఆలోచన, ఉత్సుకతో, అదేవిధంగా మా యంగ్ అండ్ డైనమిక్ సన్మాన గ్రహీత ఎన్సిసి ఆఫీసర్ మరియు జన విజ్ఞాన వేదిక నాయకుడు, మరి ఈ పాఠశాలలో మాస్టర్ గారు, మరి ఓపెన్ 10th, ఓపెన్ యూనివర్సిటీ, రకరకాల కార్యక్రమాల్లో ప్రజలకు సేవలు అందించాలనే తపన, కోరిక, ఆలోచన, సమాజం బాగుండాలి, అందరూ చదవాలి, అందులో నేను ఉండాలి, అందరూ ఎదగాలనే తపనతో పనిచేస్తున్న ఈరోజు రేపు సన్మానం, రేపుతో ఆయన ఉద్యోగ విరమణ కార్యక్రమం అయిపోతుంది. వారి సత్యమణి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న కుమార్కి, శ్రీలక్ష్మి గారికి, మా సోదరుడికి, మా కడకుదురు ఇన్ఛార్జ్ హెచ్ఎం గారికి, మరి ఇంకా వారి అమ్మగారు నరసింహారావు గారి అమ్మగారికి, వారి బంధుమిత్రులకు, ఉపాధ్యాయులు, ఈ మండలంలో ఉన్న ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు, విద్యార్థులకు ఆశీస్సులు. యాక్చువల్గా హార్ట్ స్ట్రోక్స్, బీపీలు, రకరకాల బిళ్ళలు, బ్యాగ్ నిండా బిళ్ళలు, ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియదు, రాత్రి పడుకున్నాడు, పొద్దున లెగుస్తాడో లేదో తెలియదు పరిస్థితులు. ఒక 37 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన నరసింహారావు గారు గట్టిగా క్లాస్ కొట్టాలి. వారి సత్యమణి గారు కూడా, వారి సత్యమణి గారికి, ఉమాశ్రీ గారికి కూడా
వాళ్ళ నాన్న కూడా పీడి మాష్ గారు ఈ మధ్యనే రీసెంట్గా చనిపోవడం జరిగింది. మేము కూడా వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు పీడి మాష్ గారు. మరి ఈరోజు వారి ఉద్యోగ విరమణ అనేది ఒక రకంగా బాధాకరం, ఒక రకంగా సంతోషం. ఎందుకంటే వాళ్ళ రకరకాల అసలు మనల్ని పాఠశాలలో చదువు చెప్పనిస్తారా లేరనే పరిస్థితుల్లో వ్యవస్థ నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఈ విద్యార్థులు బాగుపడాలి, ఈ విద్యార్థులు డెవలప్ చేయాలి, ఈ విద్యార్థులు నా విద్యార్థులను డెవలప్ చేయాలనే కోరిక కలిగిన నరసింహారావు ఈరోజు రేపు తర్వాత మీకు కనిపించరు, ఈ పాఠశాలలో రారు, ఏదైనా అద్భుతం ఏదైనా కార్యక్రమం ఉంటే వస్తుంటారు, ఇడిగా రాలేరు. అందుకని వారిని గురించి చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. ఉపాధ్యాయులు వస్తుంటారు, వారు వచ్చినప్పుడు వేది మీద పిలిచినప్పుడు క్లాప్స్ కొట్టండి, కానీ ఇడికపోతా అరవాలని బాగోదు. వాళ్ళని గౌరవించడం అంటే క్లాప్స్, ఇక్కడ వేదిక మీద మాట్లాడినప్పుడు మీరు క్లాప్స్ కొట్టండి, లేకపోతే వారిని మనం గౌరవించుకోవాలి. సూర్యనారాయణ సారు, కేఎస్ఆర్ గారు, దీక్షితులు సారు, తెలుగు శ్రీనివాసరావు గారు, వీళ్ళందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇప్పుడు మన పాఠశాల బయాలజీ టీచర్గా పనిచేసినటువంటి శంకర్రావు సార్ని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిన కోరుతున్నాను. శంకర్రావు సార్ ఉన్నాం సార్, దయచేసి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. శంకర్రావు సార్ ఇక్కడ సోమారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని నేడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి రిటైర్మెంట్ ఫంక్షన్లో నరసింహారావు సార్ గారు సుదీర్ఘకాలం అంటే దాదాపు 37 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, అందులో వచ్చేసి మన స్కూల్లోనే 30 సంవత్సరాల పాటు పనిచేసి రిటైర్డ్ అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన సార్ వాళ్ళ బంధువులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రధానోపాధ్యాయులకి, అదేవిధంగా గ్రామస్తులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా పాఠశాల తరఫున స్వాగతం తెలుస్తున్నాం. సార్ వచ్చేసి 37 సంవత్సరాల సర్వీసులో మొట్టమొదటిగా ఎస్జిటిగా ప్రయాణం అనేది మన స్కూల్లోనే స్టార్ట్ చేయడం జరిగింది, ఉద్యోగం అనేది. అదే ఎస్జిటిగా ఉండి మళ్ళీ ప్రమోషన్ తోటి కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా మన స్కూల్లో ప్రమోషన్తో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అట్లానే తీసుకున్నట్లయితే ఒకే స్కూల్లో జాయిన్ అయిపోయి మరి అదే స్కూల్లో రిటైర్డ్ కావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం ఒక ఎంప్లాయీకి. అట్లాంటి అరుదైన విషయాన్ని సార్ సొంతం చేసుకున్నారు. సార్కు ప్రత్యేక అభినందనలు. సరే, ఎస్జిటిగా ప్రారంభించి తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తూనే ఈ స్కూల్లో మొట్టమొదటిగా ఎన్సిసి అనేది ఏర్పాటు కావడంలో ప్రముఖ పాత్ర వహించి దానికి కోఆర్డినేటర్గా పనిచేయడం అనేది కూడా జరిగింది. ఎన్సిసి ద్వారానే కాకుండా ఇందాక చెప్పినట్టు సార్ వచ్చేసి మనకి జన విజ్ఞాన వేదిక, దానికి సంబంధించిన విషయాలకు సంబంధించి స్టూడెంట్స్లో కానీ అటు సమాజంలో కానీ సైన్స్ పట్ల అవేర్నెస్ కలిగించడానికి ప్రత్యేక కృషి అనేది కూడా చేయడం జరిగింది. సార్ తీసుకున్నట్టయితే 30 సంవత్సరాలు ఇదే స్కూల్లో పనిచేసి స్కూల్ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించారు. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడికి వచ్చేసి 1 సంవత్సరం అయింది. ఈ 1 సంవత్సరంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా సార్ పాత్ర అనేది ఉండింది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సార్ వచ్చేసి స్కూల్లో ఉండే మౌలిక విషయాలు, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ వాటిని వెంటనే పరిష్కరిస్తారు. ఆ సార్ చెప్పినట్లయితే ఆ సమస్య పరిష్కారం అయితే ఒక పూర్తి నమ్మకం అనేది మా అందరి మీద ఉండిద్ది. అట్లానే సహజంగా వచ్చేసి అందరు స్టాఫ్ తోటి దాదాపు 30 సంవత్సరాల సర్వీస్లో వచ్చేసి దాదాపు చాలా మంది హెచ్ఎంసీని చూసుంటారు. అట్లానే చాలా మంది స్టాఫ్ ఇక్కడ పనిచేసి ఉంటారు. అందరు స్టాఫ్ తోటి ఎంతో సమన్వయంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉద్యోగ జీవితం అనేది నిర్వహించడం జరిగింది. అట్లా తీసుకున్నట్లయితే రీసెంట్గా వచ్చేసి మనకి ఈ పాఠశాలలో వచ్చేసి మౌలిక సదుపాయాల గురించి చెప్పుకున్నాం. అక్కడ ఒక స్టేజ్ కట్టారు. అట్లానే ఇక్కడ స్టేజ్ పైన గ్రూప్ అనేది ఏర్పాటు చేసాం. వీటన్నిటి ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర ఏమిటంటే నరసింహారావు సారే. ఏ విధంగా చేస్తారంటే మనకు చెబుతాం, సార్ ఇట్లాంటి మనకు కావాలి, ఇట్లాంటి వసతులు కావాలని చెప్పినప్పుడు ఆ ఊళ్ళో ఉండే దాతల ద్వారా కానీ లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా కానీ వాళ్ళని మోటివేట్ చేసేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. కాబట్టి స్కూల్ అభివృద్ధిలో అట్లానే మనకి ఏ టైంలో ఏ అవసరం వచ్చినా సార్కు ఫోన్ చేసినట్లయితే ఆ కార్యక్రమం ఎమ్మటే కంప్లీట్ చేయడానికి సార్ శాయశక్తిలో కృషి చేస్తారు. కాబట్టి అట్లాంటి మంచి సార్ ఈరోజు మనకి సహజంగా వచ్చేసి రిటైర్డ్ కావడం అనేది సహజంగా జరిగే కార్యక్రమం. అయితే స్కూల్కి ఒక పెద్ద ఎసెట్ని కోల్పోతున్నాం మనం. ఎందుకంటే ఇంత డెడికేటెడ్గా పనిచేసే ఒక టీచర్ని మనం కోల్పోతున్నట్లయితే
అది మనకి స్కూలుకి తప్పనిసరిగా ఒక పెద్ద లోపంగా గుర్తించాల్సిన అవసరం అనేది ఉండిద్ది. అలా విధంగా తీసుకున్నట్లయితే మనకి దీంతో పాటు లాస్ట్ వచ్చేసి మనకి ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్గా కూడా సార్ పనిచేయడం జరిగింది. స్కూల్ ద్వారా ఫీజు కట్టించి ఓపెన్ స్కూల్లో వాళ్ళందరినీ కూడా 10th ఇంటర్లో ఉత్తీర్ణ కావడానికి సార్ వచ్చేసి, కాబట్టి దీంతో పాటు సరే రేపు రిటైర్ అవుతున్నారు సార్ వచ్చేసి, మనందరికీ బాధగానే ఉండిద్ది. కానీ రిటైర్మెంట్ అనేది ఒక ఉద్యోగ జీవితంలో సహజంగా జరిగే ఒక పరిణామక్రమం అనమాట. సరే దీంట్లో పాటు రిటైర్డ్ అయిన తర్వాత కూడా స్కూల్లో జరిగే ప్రతి యాక్టివిటీస్ కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని ఇప్పుడే ఆహ్వానిస్తున్నాం సార్. కాబట్టి ప్రతి కార్యక్రమంలో కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా స్కూల్ అభివృద్ధిలో తప్పక పార్టిసిపేషన్ చేయాలని చెప్పి మా అందరికీ కూడా సహకరిస్తారని చెప్పి పాఠశాల తరఫున ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉంటుంది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా సార్ యొక్క అట్లానే తీసుకున్నట్లయితే సార్ యొక్క అబ్బాయిలు 2 ఉన్నారు బాబులు, వాళ్ళందరూ కూడా ఇద్దరు కూడా మంచి ఎడ్యుకేటెడ్, ఇద్దరు కూడా ఎంఏ చేశారు, ఇద్దరు కూడా ఆస్ట్రేలియా ఉంటున్నారు. అట్లానే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా సార్ రిటైర్డ్ అయిన తర్వాత సార్ యొక్క జీవితం అనేది సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ అని ఉండాలి. రామంజలి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమః. చక్కగా మంచి వాతావరణంలో నేను అనుకున్నాం, మ్యాష్ గారు ఇన్విటేషన్ ఇవ్వడంతోనే కొంచెం చల్లగా ఉంటే బాగుంటుందని అనుకున్నాం అన్నమాట. చక్కగా వాతావరణం కూడా అంత తీవ్రమైన ఎండ లేకుండా మంచి వాతావరణంలో ఈ రోజున నరసింహరావు మ్యాష్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ చక్కగా జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఇందాక మన హెడ్ మాస్టర్ గారు చెప్పారన్నమాట, ఇదంతా జీవితంలో ఒక పరిణామ క్రమం. అంటే ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలు ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం జాగ్రత్త, నాకైతే 2 నిమిషాలు చాలు, టైం ఎక్కువ అక్కర్లేదు, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్గా వినండి. జీవితంలో మాకు గుర్తొస్తుందన్నమాట, ఇక్కడ కూర్చొని చదువుకున్నాం మేము ఇట్లాగే ఇదే స్కూల్లో మళ్ళీ మేము ఒక టీచర్గా రిటైర్మెంట్ అవుతుంటే వారి ఫంక్షన్లో కూడా మేము పాల్గొంటున్నాం. ఇదంతా ఏంటంటే జీవితంలో ఒక వివిధ దశల్లో జరిగే వివిధ క్రమాలు అన్నమాట. దాంట్లో మ్యాష్ గారు వాళ్ళు ఏంటంటే మీ యొక్క చిన్నపిల్లల భాషలో చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటాం. మ్యాష్ గారు ఒక ఇన్నింగ్స్ పూర్తి చేసి 2వ ఇన్నింగ్స్లోకి ఎంటర్ అయ్యారన్నమాట. ముఖ్యంగా ఏంటంటే పరోపకారార్థం ఇదం శరీరం. మనకి శరీరం భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే ఇతరులకి సేవ చేయాలి. మనం ఏం కోరుకుంటామంటే మనకు అందరూ సేవ చేయాలని కోరుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్ మనకి రాంగ్ అని వేదాలు చెప్పినాయి అన్నమాట. కాబట్టి మన నరసింహరావు మ్యాష్ గారు రకరకాలుగా ఈ స్కూల్లో సేవ చేశారు. మేము కూడా పొద్దున కూడా వచ్చామంటే వాకింగ్ చేస్తూ ఉంటాం, అందరం కలిసి అప్పుడప్పుడు ఈ గ్రౌండ్కి వస్తూ ఉంటాం. ఆ వాకింగ్ చేసినప్పుడు కూడా ఏదో ఒకటి డెవలప్మెంట్ గురించో ఇలా ఉంటే బాగుంటుందండి, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పని వారి నోటి నుంచి ఎప్పుడు వింటానే ఉంటాం అన్నమాట. అట్లా ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా స్వామివారు మంచి శక్తి బుద్ధి ఆయనకి ఇచ్చి ఇలాగే సేవ చేయాలి. ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారన్నమాట, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీ సేవలు స్కూల్కి అందించాలని చెప్పని చెప్తే అది ఎంతో ఆప్యాయత ఉంటే కానీ అట్లాంటి అర్హత రాదన్నమాట. కాబట్టి మన స్వామివారితో పాటుగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ మేము మళ్ళా ఇంకో స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీ యొక్క సేవలు సీతారామాలయం నిర్మాణం జరుగుతుందన్నమాట, దానికి కూడా మీ సేవలు మాకు అందించాలన్నమాట. మీ యొక్క టయాన్ని అటు స్కూలు అటు అంటాం కదండి, 4 ఆలయాలు తీసుకుంటాం ఎప్పుడు కూడా. వాటిలో ఏంటంటే విద్యాలయం ఒకటి, ఆరోగ్యాలయం ఒకటి, గ్రంథాలయం ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం చక్కగా మనం కాపాడుకోవాలి, వీటన్నిటికీ మనం సేవ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ రోజున రిటైర్మెంట్ అయిన తర్వాత మంచి ఆరోగ్యంగా మంచి ఆనందంగా స్వామివారి సేవ చేసుకుంటూ అదేవిధంగా సమాజానికి కూడా సేవ చేయాలని మనసావాచ కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. సభాధ్యక్షులు పాఠశాల హెచ్ఎం గారు, పదవీ విరమణ పొందుతున్నటువంటి నరసింహరావు మాస్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి టీచర్స్, వేదిక కింద ఉన్నటువంటి మా టీచర్ ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. నేను 2017 నుంచి 23 వరకు ఇక్కడ బయాలజీ అసిస్టెంట్గా పనిచేశాను. సార్ కూడా
2017లోనే ఇక్కడ జాయిన్ అయ్యారు. అయితే సార్ ఇక్కడ లోకల్గా అంతకుముందే ఈ స్కూల్లో పనిచేసి ఈ స్కూల్లోకి రావటం ఈ స్కూల్ యొక్క అదృష్టంగా మేము భావిస్తాం. స్కూల్కి సంబంధించిన ఏ సమస్య అయినా, టీచర్స్ సమస్యలైనా సార్ చాలా అందుబాటులో ఉండి చాలా ఎప్పుడూ హ్యాపీగా ఆ సమస్యల్ని పరిష్కరించేవారు. అందువలన సార్ని స్కూల్లో అందరూ ఆపత్ బాంధవుడు, శనిగంజాం సింగం అని పిలిచేవాళ్ళమి. సారు ప్రతినిత్యం ఉదయం ఇక్కడ వాకింగ్ చేస్తూ ఏదన్నా స్కూల్కి ఏదైనా సమస్యలు ఉంటే, వాటర్ సమస్యలు కానీ లేకపోతే ఎలక్ట్రీషియన్ సమస్యలు కానీ ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే వర్కర్లను పిలిచి సార్ ఇక్కడ లోకల్గా ఉండి, అందులో ఇక్కడ పనిచేయడం వల్ల సార్ శిష్యులు ఎక్కడ కలిపడినా సార్ శిష్యులు ఉంటారు. ఆ పరిచయాల మీద ఈ స్కూల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సమస్యల్ని పరిష్కరించేవారు. సారు ప్రతి నిత్యము చాలా హ్యాపీగా హెచ్జిటిగా పోస్టులో జాయిన్ అయిన కూడా అనేక పోస్టులు ఇక్కడ నిర్వహించడం జరిగింది. సార్ ఇందాక చెప్పినట్టుగా ఎన్సిసి మాస్టర్గా, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్గా, తర్వాత ఎంఈఓ ఆఫీస్లో కూడా సార్ పనిచేసినట్టు గుర్తు. కాబట్టి లోకల్గా ఉండి కమ్యూనిటీ పరంగా ఇక్కడ పనిచేయటం వల్ల సార్కి అనేక మంది సుపరిచితులుగా ఉండటం వల్ల, ఇక్కడే జాయిన్ అవ్వటం వల్ల ఈ స్కూల్కి చేసుకున్నటువంటి ఒక వరంగా భావిస్తాను. అట్లనే ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ బాగా నడుస్తుంది. ఆ అసోసియేషన్కి మా సమస్యలన్నీ సార్ వాళ్ళకి తెలియజేసి ఈ స్కూల్కి కావాల్సినటువంటి అనేక పనులు ఇక్కడ చేయడం జరుగుతుంది. మెయిన్గా కంప్యూటర్ ఎడ్యుకేషన్ చూడండి. ఓల్డ్ స్టూడెంట్ డాక్టర్ సుబ్బారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంవి కృష్ణారావు గారు, ఎంవి కృష్ణ గారిని రేపు ఆఖరి రోజు పదవి విరమణ చేస్తున్న మా స్నేహితుడు నరసింహరావు గారికి ముందుగా చినగంజం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, వాళ్ళ స్టాఫు, వాళ్ళందరికీ కూడా ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన సన్మాన సభకి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకి నా శుభాశీస్సులు. నాకు జూనియరు నరసింహరావు, మేము తాళ్ళూరులో చదువుకున్నాం. అంటే తెలియకపోవచ్చు మీకు, తాళ్ళూరు మండలం, తాళ్ళూరు అద్దంకికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాళ్ళ నాన్నగారు అక్కడ వీవింగ్ మాస్టర్గా ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు అక్కడే పనిచేస్తున్నప్పుడు మాకు బాగా పరిచయం. దాదాపు నేను ఇంటర్మీడియట్ దాకా అక్కడ చదివాను. అంటే ఎంత క్లోజ్ అంటే మా బ్యాచ్ అంతా ఉంది, దాదాపు 15 మంది. అందరం కూడా ప్రతిరోజు కలిసి ఎక్కడికి పోవాలన్నా, ఒంగోలు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అంత ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం. అయితే నరసింహరావు ఉద్యోగం వచ్చినాక ఇంకా మాకు దూరం అయ్యాడు. మేము నేను కూడా స్కూల్ అసిస్టెంట్గా రిటైర్డ్ అయ్యాను. 2 years అయింది. ఎట్లా ఫంక్షన్లు వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం. అయితే నరసింహరావుకి మాకైతే అందరం మీ సొంత ఊరు అంటే మేము తాళ్ళూరు అని చెప్పుకునేవాళ్ళం. అన్ని సంవత్సరాలు తాళ్ళూరులో ఉన్నాం. నరసింహరావుకి 3 సొంత ఊర్లు అయినాయి. ఇప్పుడు చిన్నగంజం ఒక సొంత ఊరు అయింది, మధ్యపాడు ఒకటి అయింది, తాళ్ళూరు ఒకటి అయింది. 3 సొంత ఊర్లు ఉన్నాయి. మరి ఎక్కువ కాలం చిన్నగంజంలోనే పనిచేశాడు కాబట్టి ఇక్కడ అందరికీ బాగా పరిచయం. మీరు చెప్తే వింటూ ఉన్నాము. ఈ స్కూల్ డెవలప్మెంట్కి కానీ, విద్యార్థుల డెవలప్మెంట్కి కానీ, ఎన్సిసి డెవలప్మెంట్ చేయడం కానీ అంతా కూడా
ఒక సొంత స్కూల్ లాగా బాగా డెవలప్ చేశాడు. మరి మా ఫ్రెండ్స్ అందరూ కూడా గుంటూరు నుంచి నర్సరాపేట నుంచి కూడా వస్తున్నారు. అందరూ కలవటం ఎంతో సంతోషం. పాఠశాలలో ఎంత ఆప్యాయత ఉంటే ఆ విధంగా హర్షాతి ధ్వనులతో ఆహ్వానిస్తున్నారు. అది ఒక ఉపాధ్యాయుడిగా లభించే గర్వకారణము. విద్యార్థులతో మమేకమై వాళ్ళ శ్రేయస్సు కోసం పాటుపడే వాళ్ళందరికీ ఎప్పుడు కూడా మంచి గౌరవం లభిస్తూ ఉంటుంది. మరి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నరసింహరావు శ్రీతము సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. చక్కగా సార్తో ఉన్నటువంటి మీ పరిచయాన్ని, స్నేహాన్ని చక్కగా వివరించారు. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరలా సభను ఉద్దేశించి సార్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా డాక్టర్ సుబ్బారావు గారిని కోరుచున్నాను. ఒక ఉపాధ్యాయుడు మాకు నరసింహరావు మాస్టర్ గారితో కొద్ది కాలం నుంచి పరిచయం. ఆ మాస్టర్ గారి పదవీ విరమణ రేపు పదవీ విరమణ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి టీచర్స్ అందరికి కూడా, మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే వారితో పాటు ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వారి బంధుమిత్రులకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలానే బాలబాలికలకు శుభాశీస్సులు. నాకు తెలిసినంతవరకు నరసింహరావు మాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఒకే మాటలో చెప్పచ్చు. వారితో ఒకసారి పరిచయం అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వారిని వదిలిపెట్టరు. ఎందుకంటే అంత మంచి స్వభావం కలిగిన వారు, సేవా స్వభావం కలిగినటువంటి వాళ్ళు. హెల్పింగ్ నేచర్ ఒక భాగం ఆయన జీవితంలో, హెల్పింగ్ భాగాన్ని నేను అతి తక్కువ కాలంలో గమనించినటువంటి విషయం. హెల్పింగ్ అంటే ఎడ్యుకేషన్ సైడ్ పూర్తిగా హెల్పింగ్ ఉంటుంది. నేను ఈ లోకల్గా ఒక స్టూడెంట్ని చూశాను. ఆ స్టూడెంట్ లైఫ్ని తీర్చిదిద్దారు. వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలంగా లేక పాఠశాలకు రాకుండా 8th క్లాస్తో స్కూల్ ఆపేసినటువంటి విద్యార్థిని. సభకు నమస్కారం. పెద్దలందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ ఆశీస్సులు. పాత హెచ్చములం కదా, పాతడమే కదా. ఇంకా నరసింహరావు గారి గురించి ఇప్పటి వరకు చాలామంది మాట్లాడినట్టున్నారు. అయితే నాకు పరిచయం 4 ఏళ్ల నుంచి. నాకు తెలిసినంత వరకు ఈ స్కూల్లో ఎక్కువ సర్వీస్ చేస్తుంది నరసింహరావు సారే కదా. ఎందుకు అనిపిస్తుంది అంటే, మీ వాళ్ళు అడ్మిషన్స్కి వచ్చినప్పుడు పిల్లల అమ్మ వాళ్ళ స్టూడెంటే, వాళ్ళ అమ్మమ్మ కూడా ఆయన స్టూడెంటే. అంటే ఈ చిన్నగంజంలో 3 తరాలని ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న ఆయన ఎవరయ్యా అంటే నరసింహరావు సార్. అట్లాగే పాఠశాలలో ఏ ఏరియా చూసినా, ఏం చేయాలన్నా ఎనీ టైం మిడ్ నైట్ ఫోన్ చేయి, ఉదయం చేయి, సాయంత్రం చేయి, స్కూల్లో ఎవరైనా అవైలబుల్గా ఉన్నారా అంటే నరసింహరావు సార్. అంతగా తన ఎడ్యుకేషన్ పట్ల, ఇంకా బడి మానేసిన పిల్లల కోసం ఎక్కడెక్కడో వాళ్ళ కోసం 10th ఓపెను, ఇంటర్ ఓపెన్. సో తాను నిర్వహించిన ప్రోగ్రామ్ అంటూ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏం చేయాలన్నా అలా చేసేస్తారు. అలా చేస్తారు కదా. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, బయట పనులు బాగా చేసే వాళ్ళకి క్లాస్ రూమ్ మీద శ్రద్ధ ఉండదు. కానీ సార్కి ఇంగ్లీష్ అంటే చాలా శ్రద్ధ. పైగా హాలిడేస్లో కూడా ఇంగ్లీష్ కోచింగ్ క్లాసులు, లైబ్రరీ క్లాసులు, పొద్దున్నే యోగా క్లాసులు, యోగా గురువు గారు కూడా ఇక్కడ ఉన్నారు, యోగా క్లాసులు. అంటే ఆల్ ఇన్ అనమాట. లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏదో ఒక పనిలో అలా బిజీగా, అది కూడా స్కూల్కి సంబంధించిన విషయాల్లోనే అన్ని విషయాల్ని చేస్తూ చక్కగా సర్వీస్ అంతా చాలా సక్రమంగా చేసుకున్నారు.
సార్ మీకు ముందుగా అభినందనలు సార్. సర్వీస్ కంప్లీట్గా చేసుకోవడం అనేది చాలా సాటిస్ఫాక్షన్ జాబ్లో. అందులో మన టీచింగ్ వృత్తిలో అయితే మన సర్వీస్ అంతా చేసామంటే మనకు చెప్పలేనంత సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే బయటికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు సార్ని మా గురువుగారనే అంటారు. 3 తరాలకి గురువుగారు అంటే చూడండి. అట్లాగే ఈ డయాస్ కూడా నేనున్న 4 ఏళ్ళు బతికలాడాను. స్టేజ్ ఇప్పించండి సార్, స్టేజ్ ఇప్పించండి సార్. ఎంత స్వార్థమో చూడండి, తన సన్మానానికి స్టేజ్ కావాలని స్టేజ్ కట్టించుకున్నారు. అట్లా ఏది చేయాలన్నా చేస్తారు, ఏది చేయకూడదన్నా అది చేయరు అనమాట. సో తన రిటైర్మెంట్ జీవితం అంతా చక్కగా జరగాలని ఇక్కడ గుర్తు చేయకూడదు. మేము అనుకుంటూ ఉండేవాళ్ళం రిటైర్మెంట్ డేకి అమ్మ నాన్న ఉంటే బాగుండేది అనేది. కానీ అది ఒకటి మాత్రం చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు ఉంటే మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఉండేది. అయినా మదర్ ఉన్నారు కాబట్టి అమ్మగారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి రావాలని, ఇక ముందంతా సార్ మేడం గారితో స్కూల్ వదిలేసి మేడం గారితో ఎక్కువ కాలక్షేపం చేయాలని. మేడం గారేమో భక్తి, చాలా భక్తి. తనకి ఏ గాడికి పూజలు అవి ఇవి. ఒక దండ కడితే ఎంత అందంగా ఉంటుందంటే ఆ దండ, దేవుడికి ఆ దండ వేస్తే కానీ దేవుడికి అందం రాలేదనిపించేంత అందంగా దండ కడతారు. మాకు కూడా 1-2 సార్లు సరస్వతి అమ్మకి దండలు కట్టమంటే కట్టారు కదా, మంచి దండలు పంపించారు. ఇంకా మేడం గారు సారు వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో మండల విద్యాశాఖ చక్కగా వాళ్ళ జీవితాన్ని గడపాలని. చాలా టైం అయింది కదా, లేట్గా వచ్చినందుకు మన్నించమని. ఎక్కువసేపు ఉండడానికి లేట్గా వచ్చాం కాబట్టి మీ ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగి సక్సెస్ఫుల్గా మిగతా లైఫ్ డీల్ చేయాలని. పిల్లలిద్దరిని కూడా చక్కగా ఆస్ట్రేలియా పంపించారు. వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ మనోసంతానంతో వాళ్ళ అమ్మా నాన్నలు గడిపినట్టు సంతోషంగా జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఫంక్షన్కి నన్ను గుర్తుపెట్టుకుని పిలిచినందుకు పాఠశాల సిబ్బందికి మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. మరి ఈరోజు 37 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా తన వృత్తి ప్రయాణంలో ఎలాంటి అవరోధాలు లేకుండా విద్యార్థుల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చగలిగినటువంటి నరసింహారావు మాస్టారు కంటే కూడా నరసింహారావు మాస్టారు వాళ్ళ మిస్సెస్ని మనం అభినందించాలి. ఎందుకంటే మాస్టారు ఎలాంటి ఆందోళన లేకుండా, టెన్షన్ లేకుండా పాఠశాలకు వచ్చి పాఠశాల యొక్క అభివృద్ధిలో తన యొక్క పాత్రని నిర్వహిస్తున్నారు అంటే దాని వెనుక వాళ్ళ సతీమణి గారు ఎంతో ప్రోత్సహిస్తేనే తను ఇలా చేయగలిగి ఉంటారు. అలానే మాస్టారు మనం ఏం చెప్పినా సరే నవ్వుతూ ఏందో ప్రసాద్ చేసేద్దాము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మాస్టారు జాబ్లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ టెక్నికల్గా చాలా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఆ టెక్నాలజీని కూడా సారు అందిపుచ్చుకొని ప్రతి విషయాన్ని కూడా నేర్చుకుంటూ తన విద్యార్థులకి నేర్పిస్తూ ఈ పాఠశాల యొక్క అభివృద్ధిలో తన వంతు పాత్ర. ఎందుకంటే ఒకే పాఠశాలలో 30 సంవత్సరాలు పనిచేయడం అంటే అది దాదాపు ఎవరికి ఈ తరంలో సాధ్యం కాదు. మేము కూడా ఈ పాఠశాలలో 2009 నుంచి 2017 వరకు పనిచేశాము. మాకు ఆ 8 సంవత్సరాలు మాత్రమే అవకాశం దొరికింది. కానీ మాస్టర్కి 30 సంవత్సరాలు పనిచేసి మేమున్నప్పటికీ ఇప్పటికీ ఎంత డెవలప్ అయిందంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో పాటుగా తను ఇక్కడే ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ని కలిసి వాళ్ళతోటి ఇక్కడ మన పాఠశాలకి ఏం కావాలి, మనం ఏం చేస్తే పాఠశాల అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి చర్చించి ఈ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయము సహకారాలు చేశాడు. అలానే తన యొక్క రిటైర్మెంట్ జీవితం అనేది ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సకల భోగభాగ్యాలతోటి ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాలని మనసా వాచా కర్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. బామర్తులు ఉన్నారట మరి నరసింహ మాస్టర్ గారు, బావగారు ఉన్నారు, సంజీవరావు గారు, సుబ్బారావు గారు, వారిరువురిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే
రండి సార్ రండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి పాఠశాలలో గతంలో మ్యాథ్స్ ఉపాధ్యాయులుగా పనిచేసి పందెళ్లపల్లిలో రిటైర్ అయినటువంటి కేఎస్ఆర్ గారు వారు చక్కగా సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని ఇస్తారు. వారికి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. లాస్ట్ ఇయరే ఈ పాఠశాల నుంచి మేము పందెలపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యాము. ఇక్కడ ఉన్న పిల్లల్లో చాలామందికి మేము పరిచయస్తులమే. నరసింహరావు గారు సారు నేను 96లో సంతరావురు స్కూల్లో ఎస్జిటిగా జాయిన్ అయినప్పుడు సార్ ఇక్కడ అక్షర ప్రకాశంలో ఉన్నాడు. సార్ అప్పుడు నాకు పరిచయము. మళ్ళీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత సార్కి మేమంతా బాగా పరిచయస్తున్నామే. ఈ సార్ మిగిలిన సార్లకి ఈయన చాలా భిన్నమైన వ్యక్తి. ఇతను గ్రామస్తులకి పాఠశాలకి అనుసంధానకర్త లాంటి వాడు. అలానే టీచర్లకి అనుసంధానకర్త లాంటి వాడు. అధికారులకి పాఠశాలకి అనుసంధానకర్తలాగా అట్లా అందరికీ ఉపయోగపడే టీచర్ అన్నమాట ఇతను. ప్రతి టీచరు ఈ పాఠశాల మనది అని అనుకుంటాడు, కానీ నరసింహరావు నాది అనుకుంటాడు. నాది అనుకుంటాడు కాబట్టే మన హెచ్ఎం మేడం గారు చెప్పినట్టుగా ఏ రాత్రి ఫోన్ చేసి ఇట్లా లారీ వచ్చింది, బియ్యం లోడ్ వచ్చింది, ఇటుక లోడ్ వచ్చింది, కంకర లోడ్ వచ్చిందన్న మనిషి నిద్రలేసి వచ్చి అవన్నీ అన్లోడ్ చేయించుకుంటాడు. భయం లేదు. ఏ హెచ్ఎంకి కూడా నరసింహరావు సార్ లాంటి వాళ్ళు కనుక స్టాఫ్గా కనుక దొరికితే సక్సెస్ఫుల్ హెచ్ఎం లాగానే వాళ్ళు ఈ పాఠశాలలో రన్ అవుతారు. అలాగా అందరికీ తల్లో నాలుగు లాంటి వాడు అనమాట. నేను ఈ పాఠశాలలో ఎక్కువ కాలం ఇన్ఛార్జి హెచ్ఎంగా చేశాను. ఇన్ఛార్జిగా ఉండాలి అంటే మేడం సెలవు పెడుతుందంటే ఇన్ఛార్జిగా ఇస్తారు. అప్పుడు నరసింహరావు ఉన్నాడా లేదా అని చూసుకుంటా. ఫస్ట్ అడిగే క్వశ్చన్ అది మేడంని. సార్ మేడం ఈరోజు నరసింహరావు ఉంటాడా లేదా, ఆయన ఉంటే సేఫ్ సైడ్లో ఉన్నట్టు. ఇక అన్నీ ఆయనే చూసుకుంటాడు. పేరుకి హెచ్ఎంగా చేయలేదే కానీ యాక్టింగ్ హెచ్ఎం మొత్తం నరసింహరావు సార్. ప్రతి పని చేస్తాడు. ఎప్పుడు కంప్యూటర్ దగ్గరే కూర్చొని ఉంటాడు. స్టాఫ్ రూమ్లో దొరకడు. స్టాఫ్ రూమ్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే దొరుకుతాడు. ఎగ్జామ్స్ అయిన తర్వాత పేపర్లు దిద్దుకోవటానికి ఇలాంటి వర్క్ ఏదన్నా ఉంటేనే అతను స్టాఫ్ రూమ్కి వస్తాడు. లేదా ఎప్పుడు ఆ కంప్యూటర్ ముందు కూర్చోవటం ఏదో ఒక వర్క్. ఈ వొకేషనల్ ఇవి ఉన్నాయి కదా, ఓపెన్ స్కూల్ వర్క్ కానీ స్కూల్ వర్క్ కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడు. చేస్తూనే ఉంటాడు. వర్క్ చాలా సూపర్గా చేస్తాడు. అదేను పాఠశాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే అందరం పార్టిసిపేట్ చేస్తాం. కానీ పేపర్లో వచ్చే ఫస్ట్ పేరు ఏంటంటే ఎస్ నరసింహరావు సార్. ఆయన పేరు వస్తుంది. ఆయన ఉన్నా లేకపోయినా సరే ఆయన పేరు పడుద్ది. అక్కడ 20 మంది కంటెంట్ చేసినటువంటి మిగిలిన వాళ్ళ పేర్లు అంతగా పడవు. మరి ఆ విలేకరులు కూడా వాళ్ళ నోట్లో కూడా నరసింహరావు పేరే ఉంటుంది. ఆయన ఆ రోజు రాని బడికి రాకపోని పేపర్లో మట్టికి నరసింహరావు సార్ పేరు పార్టిసిపేట్ చేసినట్టుగా వస్తుంది అనమాట. అలా అందరికీ బాగా పరిచయస్తుడు. అన్ని వర్కుల్లో ఉంటాడు. ప్రశాంతమైన జీవనం అయింది. ఏ సమస్యలో పెద్ద గొడవ లాంటిది ఏదన్నా వస్తే గొడవల్లో పార్టిసిపేట్ చేయడు. సమస్య ప్రశాంతంగా ఉంటాడు. ఏ జీవితం మొత్తం ఆయనకి దాదాపుగా మేము చూసిన నాళ్ళు ప్రశాంతంగానే అతను ఆవేశపడకుండా ప్రశాంత. సిహెచ్ వెంకట్ గారు యూటీఎఫ్ మండల అధ్యక్షులని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సుద్దపల్లి ప్రసాద్ గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా దీక్షిత్ సార్ను ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. స్టూడెంట్స్ బాగున్నారా? బాగా చదువుతున్నారా? అంటే ప్రజెంట్ 6th 7th మేము తెలియదు, కానీ 8th 9th 10th వాళ్ళకి మేము తెలుసు. పోయిన సంవత్సరం మేము ఈ పాఠశాల నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. 2017లో ఈ స్కూల్ రావడం జరిగింది. ఇక నరసింహరావు మాస్టర్ గారి గురించి చక్కగా మన మిత్రులందరూ ఇక్కడ హెచ్ఎం సభకు ఆశీర్వైన అందరూ కూడా చక్కగా ఆయన గురించి అన్ని విషయాలు కూలంకషంగా వివరించడం జరిగింది.
సార్ గురించి ఇంకొక విషయం ఏంటంటే సార్ మృత్యుంజయుడు. ఇది ఒక విషయం మన వాళ్ళు మర్చిపోయినారు. అంటే అన్ని విషయాలు చక్కగా అందరూ మొత్తం అన్ని చెప్పగలిగారు. మన స్కూల్లో ఇక్కడ ఎలా ఏం చేస్తారు ఏంది. ఆయన 24/7 అండి. 24/7 అంటే నరసింహరావు మాస్టర్ గారి. ఏ విషయమైనా కానీ, ఎవరైనా కానీ, పేరెంట్స్ అయినా కానీ, స్టూడెంట్స్ అయినా కానీ, టీచర్స్ అయినా కానీ, ఏ విషయం ఉన్నా సార్గా ఫోన్ చేసేది. మిడ్ నైట్ అయినా కానీ, ఉదయం అయినా కానీ ఆయన విసుక్కోరు. పిల్లలతో పిల్లల్లాగానే ఉంటారు, టీచర్స్తో టీచర్లాగానే ఉంటారు, అధికారులతో అధికారులాగానే ఉంటారు, పొలిటీషియన్స్తో వాళ్ళ రిలేషన్ వాళ్ళతోనే మెయింటైన్ చేస్తుంటారు. ఆయనలో కోపం అనేది ఉండదు. వచ్చినా కానీ ఒక్క నిమిషమే, దాన్ని మనసులో పెట్టుకోరు. వెంటనే దాన్ని అసలు చక్కగా మళ్ళీ శత్రువుడైనా కానీ మిత్రుడుగానే భావించి వాళ్ళని దగ్గర చేస్తాడు. అది ఆయనలో ఉండే గొప్పతనం, అది మెయిన్. ఈయన 2 ఏళ్ల క్రితం కాశీ వెళ్ళినప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగింది. అది ఎలా జరిగిందో ఆయన కూడా తెలియదు. అద్దాలు పగలలేదు. ఆయన బయటపడి చెయ్యి ఇరిగిపోయింది. ఆయనకి ముందు పడిపోయినాడు. అసలు అది ఎలా జరిగిందో ఎవరికి అర్థం కాదు. అసలు నిజంగా ఆ ఈశ్వరుడే అని కాపాడాడు. చక్కగా బ్రహ్మాండంగా ఆయన వచ్చాడు. ఒంగోలు సర్జరీ చేయించడం జరిగింది. బ్రహ్మాండంగా మృత్యుంజయుడు సార్కి. తర్వాత మళ్ళీ ఒకసారి సేమ్ దాని మీదే మళ్ళీ యాక్సిడెంట్ జరగడం. సార్ బాగానే ఉన్నారు. వాళ్ళ మేడం గారు వారిద్దరూ చేసే దైవ సేవే వాళ్ళకి ఆ విధంగా కాపాడుతుంది. సరే, వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో దేవుని సన్నిధిలో కొలుచుకుంటూ వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ కూడా సెట్ అయింది. త్వరలో దాన్ని కూడా మేమందరం హాజరవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆంజనేయులు మాస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సీనియర్ నాయకులు పాపారావు గారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్, సారీ. ఓకే, కంటిన్యూ. వారి సర్వీసులో దాదాపు 80% పైగా చినగంధం పాఠశాలలోనే పనిచేయటం విశేషం. పాఠశాలలో ఎంతమంది హెచ్ఎంస్ వచ్చినా, స్టాఫ్ వచ్చినా చంటిగాడ్ లోకల్ అన్నట్లు నరసింహారావు గారు ఇక్కడ లోకల్. ప్రతి విషయంలోనూ యూనియన్కి సంబంధించిందైనా కానీ, తర్వాత పాఠశాలకు సంబంధించిన విషయాలైనా, ఈ పాఠశాలకు సంబంధించి హలో రామకృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఏవైనా సేవా కార్యక్రమాలు, 10th క్లాస్ బ్యాచెస్, ఇక లైబ్రరీ విషయాలు, ఇట్లాంటి కార్యక్రమాల్లో నరసింహారావు లేకుండా కార్యక్రమం జరగటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఈ చినగంధం పాఠశాలలో అణువులో ఏముందనేది చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి నరసింహారావు గారు. వారి సర్వీస్ అంతా కూడాను పూర్తిగా ఎఫర్ట్ పెట్టి పిల్లలకి చదువు చదవటం అయితే కానీ, ఆఫీస్ సంబంధించినటువంటి విషయాలైతే కానీ, మండలంలో టీచర్స్కి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం అయితే కానీ అన్నిట్లోనూ ముందుండేవారు. ఆ గ్యాప్ అలానే ఉంటుంది. దాన్ని ఫిలప్ చేసేటువంటి వ్యక్తులు మరొకరు ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా వారు చేసినటువంటి సేవలకి ఫలితంగా మరి ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ ప్రత్యేకమైన సమయంలో మండల శాఖాధికారి గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. ఒకరోజు క్వశ్చన్ పేపర్లు పోలీస్ స్టేషన్లో పెట్టాల్సి వచ్చింది. మా సిఆర్పీలందరినీ పిలిచి మేడం గారికి ఫోన్ చేద్దామా, హెడ్ మాస్టర్ గారికి, లేకపోతే ఇంకెవరికి ఫోన్ చేద్దాం అనుకుంటూ ఉంటే మా సిఆర్పీలు అక్కర్లేదు సార్, ఎవరు అక్కర్లేదు, మనం హై స్కూల్లో ఇంగ్లీష్ మాస్టర్ గారు ఉన్నారు అని చెప్పాను అన్నారు. ఎవరయ్యా అంటే నరసింహరావు మాస్టర్ గారు. ఏందయ్యా అంటే, సార్ మీకు ఏం ఇబ్బంది లేదు సార్, మీరు ఇక్కడ ఉండరు కదా, సార్ చూసుకుంటారు, సార్కి అన్ని విషయాలు తెలుసు, సార్ ఇక్కడ రోజు వస్తారు, పేపర్లో ఏ స్కూల్కి ఆ స్కూల్కి ఇచ్చి పంపిస్తారు అని చెప్పడం జరిగిందనమాట.
అప్పుడు నరసింహరావు మాస్టర్ గారు పక్కా లోకల్ అనుకున్నా. మరి ఈ సందర్భంగా నరసింహరావు మాస్టర్ గారి పదవీ విరమణ ఈ కార్యక్రమానికంటే రేపు పదవీ విరమణ చేస్తారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చిన్నారులకి అందరికీ కూడా శుభాశీస్సులు. ప్రభాయ నమః. 2017లో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో నేను ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఈ పాఠశాలలో నరసింహరావు సార్తో కలిసి 8 years పనిచేయడం జరిగింది. అది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే సార్ ఎంతో అనుభవజ్ఞుడు. స్టాఫ్ రూమ్లో సార్ మేము భీష్మాచార్యుని పిలుచుకునేవాడు. ఎందుకంటే ఈ పాఠశాలలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయుడు సార్ మాత్రమే ఇక్కడ. దాదాపుగా సార్కి ఇప్పుడు 33 years సర్వీస్లో ఒక 8 years సార్తో కలిసి పనిచేయడం జరిగింది. ఏ సమస్య వచ్చినా సరే పాఠశాలకు సంబంధించి వాటిని చాలా చాకచక్యంగా నైపుణ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించడంలో సారు నేర్పరి. మరి సార్తో కలిసి పనిచేయడం ఇక్కడ అందరికీ కూడా ఒక అదృష్టంగా చెప్పుకోవాలి. ఎలాంటి వివాదాలకి సార్ వెళ్ళరు. మరి మాకు ఎన్నో విషయాల మీద కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సారే సలహాలు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి సార్ యొక్క పదవి విరమణ ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. సార్ యొక్క పదవి విరమణ అనంతర జీవితం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో బాగుండాలని, సమాజ సేవకి తన వంతు సహాయం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ పాఠశాల హెచ్ఎం గారికి, సభను అలంకరించినటువంటి ఎంఈఓ గారికి, ఇతర పెద్దలకు అందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఇసరికి ఇచ్చేసినటువంటి నరసింహరావు మాస్టర్ గారి బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా నమస్కారాలు అండి. అదేవిధంగా పిల్లలకు ఆశీస్సులు. ఈరోజు మనం నరసింహరావు మాస్టర్ గారి ఉద్యోగ విరమణ సభ జరుపుకుంటున్నాం. ప్రతి ఉద్యోగి కూడా జీవితంలో ఉద్యోగంలో చేరాడంటే రిటైర్మెంట్ తప్పదు. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా ఉద్యోగ విరమణ చేయాల్సింది. అయితే ఒక సంతోషం ఏంటంటే అన్ని వృత్తుల్లో కల్లా ఒక ఉత్తమమైన వృత్తిగా ఉపాధ్యాయుడిని భావిస్తాం. సమాజంలో ఎన్నుకున్నప్పుడు కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఏ ఎంప్లాయీ అయినా ఎవరైనా ఉపాధ్యాయుల దగ్గర నుంచి విద్యాబుద్ధులు నేర్చుకుని పైకి రావాల్సింది. అటువంటి స్థానంలో ఉన్నందుకు మేము ఒక విధంగా గర్వపడాలి. అటువంటి స్థానంలో ఉన్న నరసింహరావు మాస్టర్ గారు ఇక్కడ దాదాపుగా మొట్టమొదటి ఇక్కడే అపాయింట్మెంట్ అనుకుంటాను. అంటే చాలామంది మాట్లాడారు. సాదా క్వశ్చన్ తెలుసు. అంటే దాదాపు నేను ఆయన పక్కా లోకల్ అయినట్లే నేను లోకల్ కాబట్టి అంటే మాకన్నా లోకల్ అయ్యాను. ఆయన దాదాపు ఈ స్కూల్లో లోకల్లో కూడా అన్ని సంవత్సరాలు పనిచేసి ఉండరు కాబట్టి మేము కూడా లోకల్ అయినప్పుడు కూడా సారు కూడా మాకన్నా ఎక్కువగా ఈ ప్రాంతానికి సుపరిచితులు అయ్యారు. హెచ్ఈడిగా పనిచేశాడు. అదేవిధంగా తర్వాత బాబాయ్ నగర్లో పనిచేసి తర్వాత ప్రమోషన్ మీద యూనిమూడి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఆ విధంగా ఉపాధ్యాయుడిగా, ఎన్సీసీ ఆఫీసర్గా, ఒక జన విజ్ఞానంలో పనిచేశారు. అదేవిధంగా ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ స్కూల్ సొసైటీలో కూడా పనిచేసి దాదాపు ఈ ప్రాంతంలో విద్యాబుద్ధికి తన వంతు కృషి చేశారు సార్. ఇదే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా చేతనంత వరకు సమాజ సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు. పిల్లలకు ఆశీస్సులు. అమ్మ పిల్లలరా, నేను ఒంగోలు మండలం మాది. అట్లాంటిది అనుకోకుండా కౌన్సిలింగ్లో చినగంజా మండలం వచ్చాను. ఈ మండలంలో మా ఎంఈఓ గారు, అజయ్ గారు, ఈ మండలంలో టీచర్లు వీళ్ళంతా నాకు కొత్త జీవిత పాఠాలు నేర్పారమ్మా. చాలా సంతోషమైంది. ఒక సంవత్సరంలో నాలో చాలా మార్పులు వచ్చినాయి. నిన్న ఇంగ్లీష్ మాస్టరు అక్కడికి వచ్చి రిటైర్డ్ ఫంక్షను మీరు రావాలన్నారు. తప్పకుండా సుద్దుపల్లి నరసింహారావు గారి దానికి తప్పకుండా ఎందుకు వచ్చానంటే ఉద్యోగంలో ప్రవేశించినంత సులభం కాదు వీడ్కోలు చెప్పడం. ప్రవేశించడం డిఎస్సి రాసి టక్కన ప్రవేశిస్తాం, ఉద్యోగం వచ్చింది అనుకుంటాం. కానీ 30 సంవత్సరాలు బడితోనూ పిల్లలతోనూ అనుబంధం ఉండి ఆ అనుబంధాన్ని వదిలేసుకొని వెళ్ళటం అనేది
బాధాకరంగా ఉండిద్ది. 2 రోజులు మా ఎంఈఓ గారు కూడా రిటైర్డ్ అవుతారు. ఆయన ఉంటే ఇంకా కొన్నాళ్ళు బాగుంటాం అనుకుంటా నేను లోపల. ఎందుకంటే నేను బయటికి చెప్పలేను కానీ చాలా ఉత్తముడు, పిల్లలతో కలిసిపోయి జీవిస్తాడు ఆయన. ఈ క్రమంలో నేను చెప్పేది ఏంటంటే శేష జీవితంలో సుద్దపల్లి నరసింహారావు గారు పూలని పుస్తకాలని పిల్లల్ని ప్రేమించేవాడికి సుఖం ఉండిద్ది. పూలని పుస్తకాలని పిల్లల్ని ప్రేమించేవాడికి సుఖం ఉండిద్ది. ఆ 3 రంగాల మీద ఆయన దృష్టి పెట్టి మంచి తోటమాలి కావాలని, మంచి పుస్తక చదవరు కావాలని, పిల్లలకి ఏదన్నా ఆర్థిక సహాయం చేస్తా తన జీవితాన్ని బాగా ఆరోగ్యంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గత 33 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసి ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది రిటైర్ అవుతున్నటువంటి మా నరసింహరావు గారి దంపతులకు ముందుగా అభివందనలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకు ఆశిస్తుందండి. నరసింహరావు మాస్టర్ గారు చిన్నగా వచ్చినప్పటి నుంచి కూడా మా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. మేము ఆ యూనియన్లో చేరి యూటీఎఫ్లో చేరి మాకెంతో సహకారం చేసేవాడు. మేము పాఠశాలలో ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు ఆయన భుజాన్ని వేసుకొని మా అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నింటిలో చురుకుగా పాల్గొని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరి అవసరాలను చక్కగా తీర్చేవాడు. ఏదైనా పాఠశాలకు అవసరమైన విషయాలు ఉంటే మాకు తెలియజేసి మా ద్వారా కూడా కొన్ని పనులు చేయించే శక్తి గలటువంటి వ్యక్తి నరసింహరావు గారు. ఆయన ఒక్కడో ఆయన పని ఆయన చేసుకొని ఆయన కదలకుండా ఉండడు. గ్రామాల్లో జరిగే విషయాల్లో కూడా కొంచెం చురుకుగా పాల్గొని అవసరమైనటువంటి పనులన్నీ కూడా పెద్దలతో సహకరించి అన్ని పనుల్లో కూడా మాకెంతో సహకారంగా ఉండేవాడు వ్యక్తి. అంటే ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో చేరిన ప్రతి ఉద్యోగి కూడా రిటైర్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ తీసుకొని సంతోషంగా ఉండటమే కాకుండా ప్రజాసేవా కార్యక్రమాల్లో కూడా కొంత పాల్గొని మాతో పాటు మేము కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మాతో పాటు సహకరించాలని కోరుకుంటున్నాం. తర్వాత వాళ్ళు పిల్లలు వారంతా కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగానే ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా వారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన జోడి ఒకటే
ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి జెడ్పీహెచ్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి అజయ్ బాబు సార్ గారికి, మిగతా జెడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బందికి అందరికీ, ఇక్కడికి విచ్చేసిన చిన్నారులకు ఆశీస్సులు, అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు నరసింహరావు మాస్టర్ గారు పదవీ విరమణ చేయటం చాలా ఒక పక్క సంతోషం ఉంది, ఒక పక్క బాధ కూడా ఉంది. సార్తో నాకు దాదాపు 35 సంవత్సరాల పైగా అనుబంధం ఉంది. సారు ఇక మొదటిసారిగా మన చిన్నగంజాం హై స్కూల్లో జాయిన్ అయినప్పుడు కొంతమంది విద్యార్థుల్ని సారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని బాగా తర్ఫీదిచ్చి మంచి శిక్షణ ఇచ్చి ఆయన ఆధ్వర్యంలో వారు ఆ తర్వాత బీటెక్ చదివిన తర్వాత గేట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ గేట్ ఎగ్జామ్లో ఆయన దగ్గర శిక్షణ పొందినటువంటి విద్యార్థులు గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ సాధించి ఐఐటీస్లో ఎంటెక్ చేరడం జరిగింది. అంటే ఆయన ఎంత విద్యార్థుల పట్ల, సమాజం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో మనకు అర్థమవుతుంది. ప్రతి విషయంలో చిన్నగంజాంలో ఎక్కడైనా కూడా మొదట గుర్తొచ్చేటువంటి సార్ ఎవరంటే జిల్లా పరిషత్ హై స్కూల్లో మా అందరికీ గుర్తించే వ్యక్తి. మా అందరినీ అంటే చిన్నగంజాంలో ఉన్నటువంటి అనేక గ్రామాల పెద్దలు కావచ్చు, ప్రజలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా, జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆయన ముందుండి అందరితో సమన్వయం చేసుకొని ఇక్కడ ఏ కార్యక్రమం కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అందరి మనుషుల్ని గెలుచుకున్నటువంటి నరసింహరావు మాస్టర్ గారికి నేను హృదయపూర్వకంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్ వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా అవినాష్ అండ్ ఫణి, మీ నాన్న గురించి డాడీ గురించి మీరు మాట్లాడాలని మీరు కోరుచున్నాం. సార్ అయిన తర్వాత మీరు మాట్లాడాలి. ఓకే, బాగున్నారంతా? వెరీ గుడ్. మరి మీరు చెప్పేదంతా వింటున్నారా? వినండి. సార్ల గురించి కొన్ని కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అనుభవంతో చెప్పే విషయాలు, కొంత సమాచారం సార్ల గురించి మనకు అందుతుంది. మీరు మాట్లాడకుండా ఒక అర్ధ గంట కేటాయించి అందరు చెప్పేదేనండి. సరే, సభకు నమస్కారం. ఈ సభకు అధ్యక్షుల వారికి, సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ అయినటువంటి పదవీ విరమణ చేస్తున్నటువంటి మాస్టర్ నరసింహారావు మాస్టర్కి, వారి సతీమణి గారికి, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్యలో వాళ్ళ తల్లిగారు ఉండటం చాలా సంతోషకరం. మరి ఒక రిటైర్మెంట్ ఫంక్షన్లో తల్లి పక్కన కూర్చోవడం అనేది ఆ అదృష్టం అందరికీ రాదు. మరి ఈ సందర్భంలో వారు ఉన్నారు, పెద్దవారు, వారికి నా పాదాభివందనం చేస్తూ ఉన్నాను. తదుపరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, బంధుమిత్రులందరికీ, స్నేహితులందరికీ, తర్వాత ప్రియమైన విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి పెద్దలకి నమస్కారాలు, చిన్నలకి ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను గతంలో ఇక్కడ కొద్ది నెలలు మాత్రమే పనిచేశాను. 2024లో నేను జాయిన్ అయ్యాను.
9 నెలలు మాత్రమే నా సర్వీసు. ఈ 9 నెలల ఈ సర్వీసులో కూడా ఇక్కడ నేను చాలా ఆప్యాయతలు అనుబంధాలు కూడా పొంది ఉన్నా. ఆ టీచర్స్ మధ్య కోఆపరేషన్ కానీ, వారి పలకరింపులు కానీ, వాళ్ళు మనల్ని మన మాటల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా సంతోషకరంగా ఉండేది. 9 నెలలు ఎట్లా అయిపోయినాయంటే 9 రోజుల్లాగా గడిచిపోయినాయి. అంత ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి స్కూల్లో చూశాను నేను. సభకు నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు. అందరూ చెప్పినట్లుగా నరసింహారావు మాస్టర్ గారు ఈరోజు రిటైర్మెంట్ అనేది ఉద్యోగంలో భాగం కాబట్టి సంతోషకరమైన విషయం. ప్లస్ రిటైర్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటనేది కొంచెం బాధాకరంగా ఉన్నా, మాతో సార్ యొక్క అనుబంధం దాదాపు 2002 సంవత్సరం నుంచి నేను ఇక్కడ చినగంజాం మండలంలో పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ఒక అన్నగా నా పక్కనే ఉండి ప్రతి విషయంలో నన్ను ముందుకు నడిపించేవాడు. ఎప్పుడు కలిసే ఉండేవాడు. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఉదయం పూట కలుసుకుంటాం. మేము మంచి చెడు మాట్లాడుకుంటాం. సార్ మంచి చెడు చెప్తాడు, ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలని. రిటైర్మెంట్ అనేది ఉద్యోగంలో భాగం కాబట్టి ఇక తప్పదు. వారి శేష జీవితం చాలా సుఖ సంతోషాలతో వెలిసెల్లాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. 2002 నుంచి ప్రతి అంశంలో కూడా ఎప్పుడైనా సరే సార్ ప్రతి విషయం కూడా మంచి చెడు ఇలా తెలియజేస్తూ ఉండేవాడు. వారి శేష జీవితం బాగా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పదవీ విరమణ శుభాకాంక్షలు నరసింహారావు సార్ గారికి తెలియజేసుకుంటూ, మరి అధ్యక్ష స్థానాన్ని వహించినటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దీంతో నరసింహారావు గారితో పరిచయం దాదాపు 23-24 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మరి ఈదుమూడు చేసినప్పుడు, మేము పెరగానంలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా మాస్టర్ బాగా పరిచయం. వర్క్ మైండ్ కలిగినటువంటి వ్యక్తి. మరి ఎగ్జామినేషన్స్ డ్యూటీలో కూడా మాస్టర్ని కలిసేవాళ్ళం. కొన్ని విషయాల్లో ఆఫీస్ వర్క్గా కొన్ని విషయాల్ని తెలియనటువంటి విషయాలను కూడా మరి నరసింహారావు గారి సూచనలు సలహాలు తీసుకొని అది అట్లా అయితే బాగుంటుంది, ఇట్లా అయితే బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి స్పోర్ట్స్ పరంగా కానీ, ఎన్సీసీ పరంగా కానీ చినగంజాం హై స్కూల్ అంటే ఒక గొప్ప పేరు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో కూడా వ్యాపించింది. ఆ కృషి అంతా కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్లు కానీ, మా పీడీ మాస్టర్ అంకమ్మ సార్ కానీ, తర్వాత నరసింహారావు సార్ కూడా ఎన్సీసీ ప్రోత్సాహంతో ఇక్కడ పిల్లల్ని అనేకమైనటువంటి కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేషన్ చేస్తూ ఒక మంచి పేరుని చినగంజాం హై స్కూల్ని తీసుకొస్తూ మరి ముందుకు సాగుతూ, మరి పదవీ విరమణ అనేటువంటిది సాధారణం. ఆ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ఈ సందర్భంగా పదవీ విరమణ చెందిన మాస్టర్కి, మరి దంపతులు ఇద్దరికి కూడా, వాళ్ళ అబ్బాయి కూడా మా అబ్బాయితో ఉన్నటువంటి క్లాస్మేట్, వాళ్ళిద్దరు మా అబ్బాయిను వాళ్ళ అబ్బాయి ఇద్దరు క్లాస్మేట్స్. ఆ సందర్భంగా కూడా కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దరికి కూడా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ జీవితం ప్రత్యేకించి వచ్చారు సంజీవరావు గారు, ఇంకొక ఆయన. ఓకే, సంజీవరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి సంజీవరావు గారు మాస్టర్ గారు వాళ్ళ మిత్రులట, మరి వారిని సార్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మా ప్రియమైన నరసింహారావు గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆచార్యులు గారిని, అలాగే సంజీవరావు గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఒకరోజు ముందుగా ఉద్యోగ విరమణ చేసుకుంటున్నటువంటి నరసింహారావు గారికి, ముఖ్యంగా వారి కన్న తల్లి మా మేనత్త గారికి నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి
పెద్దలందరికీ నమస్తులు. మేమిద్దరం బాల్యం చాలా దగ్గరగానే గడిపాం. అయితే ఒక సంవత్సరం ముందు నేను రిటైర్ అయ్యాను, అతను ఇప్పుడు రిటైర్ అవుతున్నాడు. చక్కగా చినగంజం అంటే మాకు నరసింహరావే గుర్తొచ్చేది, ఇంకెవరు తెలీదు. ఆ చినగంజామని తన శాశ్వత చిరునామాగా మార్చుకొని ఇక్కడే ఉద్యోగ విరమణ చేయడం కూడా ఒక అదృష్టమే. నిజంగా ఎక్కువ పాఠశాలలు మారకుండా తన ఒక ఇమేజ్ని, ఒక బ్రాండ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని సంతోషంగా ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుమారులు త్వరలో వివాహ వేదికను ఎక్కబోతున్నారు, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం అనుకోనికుండా ఇచ్చిన ఈ అవకాశానికి అధ్యక్షుల వారికి సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్సమాంజలి. రాళ్లను రత్నాలుగా మలిచి శిలను శిల్పాలుగా మలిచి అజ్ఞాన తిమిరంలో విజ్ఞానంతో వెలిగించేది గురువు. అలాంటి గురువర్యులైనటువంటి నరసింహ మాస్టర్ ఈరోజు పదవి విరమణ చేయడం అని చెప్పేసినటువంటిది ఒక ఆనందకర విషయం. అన్ని వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి చాలా ఉన్నతమైంది. అందుకే బాలగంగాధర తిలక్ ఒక మాట చెప్తాడు, నేను ప్రధానమంత్రిని అయితే నేను ప్రధానమంత్రిని ఒక్కడే అవుతాను, నేను ఉపాధ్యాయుని అయితే ఇలాంటి ప్రధానమంత్రిని ఎంతోమంది తయారు చేస్తానని చెప్పేసి అన్నటువంటి మహానుభావుడి యొక్క మాటలు మనం ఈరోజు స్ఫూర్తిగా నిలుచుకుందాం మనం. ఎందుకంటే ఇక్కడ నరసింహ మాస్టర్ గారు చాలా గొప్పడని మీరు అనుకుంటున్నారు, నేను అంత గొప్పడని మాత్రం అనుకోవట్లా. అంత గొప్పదనం ఎలా వచ్చిందని చెప్పేసి మీ అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఆయన యొక్క తల్లిదండ్రుల పెంపకంలో ఒక మంచి ఆదర్శమైనటువంటి ఉపాధ్యాయుడిగా, ఒక బిడ్డగా కనీసం చెప్పి ఆ తల్లిదండ్రులకు నిజంగా చెప్పాలని చెప్పంటే పాదాబంధం చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారి యొక్క సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం తట్టని చెప్పి ఇచ్చినటువంటి చాలా చాలా అదృష్టమైనటువంటి విషయం. ఓకే, 3 విషయాలు చెప్తారు విద్యార్థులు. మీరు కూడా మీ అందరూ కూడా WWW అని చెప్పేసినటువంటిది ఈ విషయం ఒక మాట చెప్తాను, ఒక మాట మీ అందరికీ ఒక మాట. చాలామంది మాస్టర్ గురించి చెప్తూ ఉన్నారు. ఇందాక ఒక మాస్టర్ గారు చెప్పారు, మాస్టర్ పక్కన వాళ్ళ యొక్క సతీమణి ఉంది, ఆవిడ మాస్టర్ సన్మానం చేయాలి, సతీమణి సన్మానం చేయడం అని చెప్పేసినటువంటి ఎందుకని ఒకసారి మనం ప్రశ్న వేసుకుందామని చెప్పేసినప్పుడు ఆ రోజు పెళ్ళైన తర్వాత తను వచ్చిన తర్వాత తన భాగస్వామిగా అని చెప్పేసి సర్వస్వం అని చెప్పేసి మాస్టర్ గారికి త్యాగం చేస్తూ అన్ని విషయాల్లో అని చెప్పేసినట్టు చేదోడు బాదోడుకుండి ఆవిడ విజయాల్లో మాస్టర్ గారికి విజయాల్లో ప్రతి విషయంలో కూడా ఆవిడ సగభాగం ఉందని చెప్పేసినట్టు దానికి ప్రతి ఫంక్షన్లో కూడా మాస్టర్ గారితో పాటు వాళ్ళకి వైపుకి కూడా కాస్త సన్మానం చేయడం అని చెప్పేసి ఆనవాయితీ అని చెప్పేసి. అందుకే కార్యేషు దాసి కరణేశ మంత్రి భోజేష మాత శైనేశ్వరంబ అన్నారని చెప్పేసి. కార్యేషు దాసి దాసిలాగా అని చెప్పేసి సేవ చేస్తుంది, కరణేశ మంత్రి మంత్రిలాగా సలహాలు ఇస్తుంది, భోజేష మాత తల్లిలాగా అన్నం పెడుతుంది, శైనేశ్వరంబ అని చెప్పి మంచి యొక్క శాస్త్రం. నరసింహ మాస్టర్ గారి పదవి విరమణ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను చినగంజాం లైబ్రేరియన్గా 2014లో ఇక్కడికి వచ్చాను. నాకు ముఖ్యంగా ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్తో పాటు మాకు మంచి సలహాలు, చినగంజాం లైబ్రరీకి మంచి పేరు రావడంలో ఆయనది కూడా ఒక కీలక పాత్ర. దాంతోపాటు నాకు మంచి పేరు తెప్పించడంలో కూడా ఆయన విశేషంగా నాకు తరపున ఆయన కృషి చేశాడు. ప్రతి వారోత్సవాల్లో కానీ వేసవి విజ్ఞాన శిబిరంలో కానీ జరిగే కార్యక్రమాల్లో ఆయనకు ఒక విశేషమైనటువంటి పాత్ర ఉంటుంది. ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన శేష జీవితాన్ని ఆ స్వామివారు ఆయురారోగ్య అష్టోత్తర భోగభాగ్యం ప్రసాదించాల్సని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ గ్రహీత అయినటువంటి మా బావగారైనటువంటి సుద్దపల్లి నరసింహరావు గారికి అందరికీ నమస్కారాలు, పిల్లలకి అభినందనలు. నేను కూడా పిల్లల్లో ఉంటున్నాను, కానీ ఇంత డీసెంట్గా జాగ్రత్తగా వింటున్నారంటే పిల్లలకి ఒకసారి అందరికీ శుభాభినందనలు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటారేమో సైలెంట్గా ఎక్కడ వాస్తవం ఇక్కడ మా బావగారైనటువంటి వీరిని తయారు చేసి ఇంత నీట్గా అసలు అరవకుండా నిశ్శబ్దంగా వింటున్నారంటే ఇంతసేపు, కానీ ఎక్కడా వినరు.
ఇంతసేపు వింటున్నారంటే చాలా మీ అందరినీ కూడా అభినందిస్తున్నా, పిల్లలందరినీ కూడా ఇలాగే మెయింటైన్ చేయండి. రెండవది ఉద్యోగం విరమణమైనటువంటి ఎప్పుడైనా టీచర్కు ఉన్నటువంటి ఫెసిలిటీస్ 6 గంటలు అంటే 6వ సంవత్సరంలో బడిలో అడుగుపెట్టినటువంటి వారు 62 సంవత్సరాల దాకా కూడా పనిచేస్తూ ఉంటారు. అదొక అభినందనీయం అన్నమాట టీచర్స్ ఉన్నటువంటి. అలాగే మన మాస్టర్ గారు కూడా ఒక అభినందనీయం అలా చేస్తున్నారంటే. అలాగే ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో నేను మా అత్త మేనత్త అయినటువంటి రత్నమత్త మా మేనత్త ఆ కుటుంబంలో పెద్దవాడిగా ఈయన జన్మించాడు. ఆ కుటుంబంలో పెద్దవాడిగా నా చిన్నప్పుడు మా తాత చెప్తా ఉండేవాడు, ఆయన చిన్నప్పుడు నారద మహర్షికి వేశాడు, గుర్తుందో గుర్తులేదు, బావగారు నారద మహర్షికి వేశాడు. అక్కడ మా ఇంటి పైన ఫోటో ఉండేది. ఆ ఫోటో చూసి మా తాత మురిసిపోతూ ఉండేవాడు. ఎందుకు మురిసిపోతూ ఉండేవాడు? అక్కడ చూసినటువంటి నారద మహర్షి అంటే నారద వేషం వేయటం అంటే గొప్పతనం. అందులో తొలి మా కుటుంబంలో తొలి ఉన్నటువంటి ఆయన కాబట్టి అది చూసి మురిసిపోతూ ఉండేవాడు. అలా మా కుటుంబంలో ఉన్నటువంటి తొలి, అది కూడా ఉపాధ్యాయుడిగా మా కుటుంబంలో ముగ్గురు ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఫస్ట్ మన నరసింహరావు సార్, 2 నేను మా వదిన హిందీ మాస్టర్గా పనిచేస్తూ ఉంది ఇప్పుడు కూడా. తర్వాత నేను ఇలా ఉపాధ్యాయ వృత్తిని ధరించినటువంటి వ్యక్తులు మేము ముగ్గురే. ఇక రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ మేనత్త మీద మా మామయ్య వెంకటేశ్వరుడు వాళ్ళ పుత్రుడైనటువంటి ఆయన మీద జాగ్రత్తగా వినండమ్మా. శుద్ధపల్లి రతమ్మకు శోభతోడా వెంకటేశ్వరునికి ముత్తు వెంకటదు నరసింహరావు ధన్యుడు నయముతో ప్రజల గుండెల్లో నిలిచిను ప్రసిద్ధిగాంచి. అది మా అత్త రత్తమ్మ వెంకటేశ్వర్లో బుద్ధిబిడ్డ అయినటువంటి ఆ నరసింహరావు గారి మీద ఏదో ఒక పద్యం రాయాలనిపించింది, రాశాను. అలాగే మా అక్క ఉమాదేవి మీద, వాళ్ళ సతిగా ఉన్నటువంటి ఉమాదేవి గారి మీదుగా ఓ పద్యం. పతియే దైవముంచు భావించు బదిలోన సాధ్యై వెలిగెను సత్యమూర్తి ఉమ సతిగా నిలిచే యుక్తమౌ రీతిగా నరసింహ సతికి నమస్సులు ఇవే. ఇలా ఏదో నాకు వచ్చినటువంటి వ్యవహారం మీద 2 పద్యాలు రాసుకుని వచ్చి చెప్పడం జరిగింది. మా డాడీ ఉద్యోగ విరమణకు విచ్చేసిన పెద్దలకి పిల్లలకి అందరికీ ధన్యవాదములు. ఈస్ మై ఫస్ట్ టీచర్, సో వీఆర్ వెరీ హ్యాపీ ఇక్కడ అందరూ వచ్చి సెలబ్రేట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. నేను చాలామంది వక్తలు నా గురించి చెప్పడం జరిగింది. అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఉద్యోగ విరమణ సత్కార మహోత్సవానికి వచ్చినటువంటి టీచర్లకి, తోటి టీచర్లకి, అలానే బంధుమిత్రులకు, విలేకరులకి, ఇంకా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా సర్వీస్ మొత్తం చినగంజాంలోనే చేశాను. అందుకనే చినగంజాం స్కూల్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అది అందరి గురించి చెప్పారు. దాదాపు పిల్లలు కూడా ఇప్పుడు 6th క్లాస్ అని చేరినోడు కాకుండా మిగతా వాళ్ళందరికీ నా గురించి తెలుసు. ఇక ముందు కూడా నేను పాఠశాల అభివృద్ధికి కానీ విద్యార్థుల అభివృద్ధికి కానీ ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా నేనే వచ్చేసి మీకు హెల్ప్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కాలాతీతమైంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడటం కూడా భావ్యం కాదు. అందుకనే
మీ అందరికీ ఆశీస్సులు ఇస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మద్దిపాడు గ్రామంలో సంస్కారవంతులైన వెంకటేశ్వర్లు వెంకటరత్నమ్మ పుణ్యదంపతులకు ముద్దుబిడ్డగా 1964వ సంవత్సరంలో జన్మించి సోదరీమణులు పద్మజ శైలజలతో కలిసి అల్లారు ముద్దుగా పెరుగుతూ ప్రాథమిక విద్యను రావినూతలలో, మాధ్యమిక విద్య ఇంటర్మీడియట్లను తాళ్లూరులోని జూనియర్ కళాశాలలో, బిఎస్సి నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో, వృత్తి విద్య అయిన బిఈడి మైసూరు యూనివర్సిటీ నుంచి పూర్తి గావించారు. ఉన్నత విద్య పట్ల గల ఆసక్తితో ఎంఏ ఇంగ్లీష్ ఆంధ్ర యూనివర్సిటీ నుండి, ఎంఈడి కోయంబత్తూర్ భారతీయ యూనివర్సిటీ నుండి, బిఈడి ఇంగ్లీష్ అడిషనల్ మెథడాలజీని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అందుకున్నారు. ఉద్యోగ ప్రస్థానం విద్యాబోధనే పరమావధిగా 1/8/1989లో మొదటగా మొండమూరు మండలం పెదరావిపాడులో స్పెషల్ టీచర్గా నియమితులై తన ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించారు. 1991 నుండి 2003 వరకు చిన్నగంజాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను, 2003 నుండి 2009 వరకు బాపయ్య నగర్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. తర్వాత పదోన్నతిని పొంది 31/1/2009న ప్రస్తుత పాఠశాల అయిన చిన్నగంజాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా తన బాధ్యతలు చేపట్టారు. 22/7/2009 నుండి 2017 వరకు ఈదుమూడి జిల్లా పరిషత్ పాఠశాలలో, 2017 నుండి పదవీ విరమణ చెందుతున్న నేటి వరకు చిన్నగంజాం జిల్లా పరిషత్ పాఠశాలలో తమ విధులను ఎంతో బాధ్యతగా నిర్వర్తించి నేడు మీ ముందు ఉద్యోగ విరమణ చేయుచున్నారు. వీరికి లభించిన సేవలు, అవార్డులు. నరసింహారావు గారు చిన్నగంజాం మండల విద్యావనరుల కేంద్రం తరపున 2005 నుండి 2009 వరకు ఎంఆర్పిగా, డిఆర్జీగా బాధ్యతలను స్వీకరించి చక్కగా పరిపూర్తి చేశారు. ఆ సమయంలోనే ప్రాథమిక విద్యకు సంబంధించిన పాఠ్యపుస్తకాల తయారీ వర్క్షాప్లో, 2008లో ప్రాథమిక స్థాయిలో ట్రైనింగ్ మాడ్యూల్ తయారీలో తన సేవలు అందించారు. అన్నిటినీ మించి 1999 నుండి 2012 వరకు 13 సంవత్సరాల పాటు చిన్నగంజాం జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్సీసీ అధికారిగా విశిష్ట సేవలను అందించి విద్యార్థుల క్రమశిక్షణకై ఇతోధికంగా పాటుపడ్డారు. వారు చేసిన కృషికి గుర్తింపుగా ఉత్తమ ఎన్సీసీ అధికారి అవార్డు లభించడం మనమందరం ఎంతో ప్రశంసించదగిన విషయం. ఇలా 37 సంవత్సరాలకు పైగా విద్యార్థులను తమ బోధన ద్వారా, ఎన్సీసీ సేవల ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఎందరో విద్యార్థుల హృదయాల్లో ఉత్తమ ఉపాధ్యాయునిగా చెరగని ముద్ర వేసుకున్న నరసింహారావు గారి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. అంతేగాక జన విజ్ఞాన వేదిక చిన్నగంజాం మండల అధ్యక్షునిగా పనిచేస్తూ విద్యార్థులలోనూ ప్రజలలోనూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం మరియు మూఢనమ్మకాలని పోగొట్టడంలో బహు కీలక పాత్ర పోషించారు. ఇక కుటుంబ జీవితం గురించి 2 మాటలు. 1990వ సంవత్సరం జూన్ 3వ తేదీన ఉమాశ్రీ గారిని వివాహం చేసుకొని వారి సహకారంతో కుటుంబాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తూ తోటి వారికి ఆదర్శప్రాయంగా జీవిస్తూ ఉన్నారు. వీరికి 2 కుమారులు అవినాష్, ఫణీశ్వర్. పిల్లలు కూడా తండ్రికి తగ్గ తనయులుగా ఉన్నత విద్యలను అభ్యసించి జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ కుటుంబ గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ ఉన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కలుపుగోలుతనము కడు చమత్కారంబు మేళవింపుగల్గు మేటి వ్యక్తి కపట మెరుగని నిష్కల్మష హృదయుండు మనసున్న మారాజు మంచి మనిషి ఆంగ్ల పాఠములనాకర్షణీయమౌ పదమున బోధించు పండితుండు విలువలు లేనట్టి విద్య వ్యర్థంబని సాటి చెప్పిన ఎట్టి సద్గురుండు ధర్మపత్ని ఉమాశ్రీ హృదయవాస ఆర్య నరసింహాచార్య కార్యదక్ష శుద్ధపల్లి వంశయశంభు వృద్ధి చంద శుద్ధపల్లి వంశయశంభు వృద్ధి చంద వేడుకొందుము వేల్పుల వేట్కతోడా వేడుకొందుము వేల్పుల వేట్కతోడా. శుభాభినందనతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది జిల్లా పరిషత్ పాఠశాల చిన్నగంజాం. ఈ అవకాశం కల్పించి ధన్యవాదాలు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు
తండ్రిని ఒక 10 నెలల క్రితం పోగొట్టుకున్నాను. ఆయనకి 86 సంవత్సరాలప్పుడు ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది 10 నెలల క్రితమే. మా అమ్మగారు ఉన్నారు. ఆ తల్లిదండ్రుల రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. చిరు సత్కారంతో మా భార్యాభర్తలు ఇద్దరము చిన్న సత్కారంతో ఆమెని గౌరవించుకోవాలని ఆశిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన. మరి
అతని అభిమానుల అనంతం, అందరికీ ఆదర్శం అతని గతం. అతని జీతం కోసం పనిచేస్తూ ఎందరికో జీవితాలు ఇచ్చారు. అతడే మన గురూజీ నరసింహారావు సార్. విమర్శ అందామా, ప్రశంస అందామా, ఏ పేరు పెట్టుకున్నా ఇది ఒక అద్భుతమైన విశ్లేషణ సారు ఫంక్షన్. అతని మాట అనర్గళం, గౌరవం అచంచలనీయం, గర్వం శూన్యం, విధేయత దివ్య పరస్పరం.